హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ టీ టైం స్నాక్స్ని చూపించబోతున్నాను. ఈ స్నాక్స్ కనుక ఇలా పిల్లలకు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. బియ్యపిండి ఆనియన్ వడలండి. అలాగే చాలా తక్కువ టైంలోనే కాకుండా చాలా ఈజీగా ఫాస్ట్గా చేయొచ్చు. ఈవినింగ్ టైంలో ఇలా క్రిస్పీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ వడలు చేసుకోవడానికి బియ్యపిండి అలాగే ఆనియన్స్ ఉంటే చాలండి. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలాగ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే ఈ వడలు అయితే ఉంటాయండి. మరి ఎందుకు ఆలస్యం, ఇలా బియ్యపిండి వడలు చేసుకోవడానికి ఇలా సింపుల్గా స్నాక్స్ రెసిపీని చేయొచ్చు. ఈ స్నాక్స్ రెసిపీ చేయడానికి నేను ఇక్కడ 3 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలను తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసిన ఉల్లిపాయలను విడివిడిగా అయ్యేంత వరకు ఇలాగ చేసుకోవాలి మనం. అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులోకి 1 స్పూను జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకు, అలాగే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా అన్నీ వేసుకున్నాక ఇలా అన్నీ కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. ఇందులో ఆయిల్ వేయడం వల్ల వడలు అనేవి చాలా క్రిస్పీగా కరకల్లాడుతూ వస్తాయండి. ఆ తర్వాత కొంచెం బియ్య పిండిని తీసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు వరకు తీసుకున్నానండి. ఈ బియ్య పిండి ఇలా తీసుకోవడం వలన ఉల్లిపాయ ముక్కలకు ఎంత పిండి పడుతుందో తెలుస్తుంది. ఇక్కడ నేను తీసుకున్న ఉల్లిపాయలకు 1 కప్పు బియ్య పిండి సరిపోతుందండి. ఇలా ఈ బియ్య పిండి ఇలా కొద్దిగా బియ్య పిండి వేసుకుంటూ కలుపుకోండి. అలాగే ఇలా ఇక కలుపుకున్న తర్వాత కొంచెం పొడిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ని తీసుకొని బాగా కలుపుకోండి. మరి ఎక్కువగా కాకుండా వాటర్ని తీసుకోవాలి. అలాగే మరి పొడిగా కాకుండా ఉండేలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండిని కలుపుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసుకోవాలండి. ఆ తర్వాత చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ రాసుకొని పెట్టుకోవాలండి. ఆ తర్వాత చేతులకి ఆయిల్ రాసుకొని ఇలా కొంచెం పిండిని తీసుకొని ఇలా వడలను చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రౌండ్గా చేసుకొని ఇలాగ వడల్లాగా చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసుకొని మనం ముందుగా ప్లేట్లో సిద్ధం చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా చిన్న బాల్స్ చేసుకొని పెట్టుకుంటే సరిపోద్ది. ఇక్కడ నేను ఇలా అన్నీ చేసుకొని రెడీ చేసుకున్నాను అండి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ని పోసుకొని హీట్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఇలా హీట్ వచ్చిన తర్వాత ఈ వడలను ఒక్కొక్కటిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ వడలకి మరీ ఎక్కువ ఆయిల్ కూడా పోసుకొని అవసరం లేదు. ఆ తర్వాత ఒకవైపు నుండి ఇంకొక వైపు తీసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవటమే. ఇలాగ ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఎంతో రుచిగా ఉండే ఈ బియ్యపిండి వడలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి బయటికి క్రిస్పీగా గాను లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా అయితే ఉంటాయండి. ఇలాగా టమాటా సాస్తో కనుక టేస్ట్ చేస్తే చాలా బాగుంటాయి. మరెందుకు లేట్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.